సినిమా వల్ల అనుపమ బాగుందా లేదా? అనుపమ కోమా ఉంటది కోమా అంటారు మళ్ళా మనతో అట్లుంటది మళ్ళా అనుపమ కోమా నేనే నీకు మామా. మనకి పార్ట్ 1 డైరెక్టర్ వేరు 2 డైరెక్టర్ వేరు కదా, సో మనకి డైరెక్షన్ లో డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా? మీరు చెప్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వేరని తెలియదు మేడం, నిజంగా తెలియదు. హీరో డైరెక్టర్ రాము పేరు కూడా తెలియదు, డైరెక్టర్ పేరు. కానీ మూవీ మాత్రం నిజంగా ఫస్ట్ అతనే తీసిండు అనుకున్నా. నిజంగా సెకండ్ లోనే కానీ ఫస్ట్ లెక్క తీసిండు మూవీ అయితే. చాలా వరకు కాపీ కొట్టారు, సీన్స్ కూడా కాపీ కొట్టారు అన్నారు, నిజమేనా? మేడం ఒక్క 1 మినిట్ కూడా ఎవ్వరు కూడా స్క్రీన్ లో థియేటర్లలో సీట్ల మీద కూర్చున్న వాళ్ళు గ్యాప్ ఇవ్వలేరు మేడం. గ్యాప్ ఇవ్వాలి కదా కొద్దిగా, వచ్చినప్పుడే గ్యాప్ వచ్చింది కొద్దిగా. ఎక్కడ కూడా గ్యాప్ లేని కామెడీ, అది కూడా అంత ఫ్లూయెంట్ గా కంట్రోల్ గా ఉండడం మూవీ నిజంగా ఈ సినిమాలో లేదు, అసలే లేదు గ్యాప్. ఈ సినిమా పక్కా టాప్ ఎంచుకోలేదు. సో ఫస్ట్ టైం ఇలా క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ అనేది ఎంచుకోవడం సో ఎట్లా అనిపించింది? మేడం ఇది బోల్డ్ క్యారెక్టర్ కాదు, కొద్దిగా రొమాన్స్ కిస్సెస్ అనేవి ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. బోల్డ్ అని బాగుంది, మంచి క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు మేడం. అయితే ఈ క్యారెక్టర్ తోటి అనుపమ గారు నేషనల్ క్రష్ అయిపోతుంది. అంటే రాధిక క్యారెక్టర్ లోని ఇప్పుడు మనకి లిల్లీ అనే పేరు వినిపిస్తుంది. ఇంకా రాధికానే ఎక్కువ వినిపిస్తుంది. లిల్లీలో కూడా రాధికానే చూస్తుంటాడు. లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. రాధిక అంటే రాధికానే. ప్రతి అబ్బాయి రాస్తాడు అమ్మాయికి లెటర్. ఈ సినిమాలో ఏమైనా యాక్టింగ్ చేసింది అనుపమ, వండర్ ఓవరాల్ గా మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 2024లో ఇలాంటి సినిమా రాలేదు.